ఆ కుటుంబ సభ్యులందరూ సరదాగా సంతోషంగా బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి అర్ధరాత్రి ఇంట్లో ఉన్నటువంటి పుచ్చకాయను కోసుకొని కూడా తిన్నారు. ఏం జరిగిందో ఏమో గంటల వ్యవధిలోనే పూర్తిగా అనారోగ్యానికి గురై కుటుంబం మొత్తం చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబైలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు పెను సంచలనానికి దారితీసింది. అసలు రాత్రి ఏం జరిగింది? కుటుంబం మొత్తం కూడా రాత్రిపూట బిర్యానీ తిని పుచ్చకాయ తిన్న తర్వాత ఉదయానికి ఫుడ్ పాయిజన్ జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఇప్పుడు పోస్ట్ మార్టంకి పంపించారు. ముంబైలోని పైథుని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఫుడ్ పాయిజనింగ్తో మరణించినటువంటి సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఇది ఫుడ్ పాయిజన్ కేసేనా, ఇంకేదైనా కోణం ఉందా అనేటువంటి ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిణామం తర్వాత ఒకేసారి నలుగురు మరణించడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా వీరు మిగతా కుటుంబ సభ్యులతో పాటుగా బిర్యానీ తిన్నారు. ఆ సాయంత్రం రాత్రి వేళలో వేరే కుటుంబ సభ్యులు బంధువులు ఇంటికి వస్తే అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత వారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బంధువులు. కానీ వీరు ఇంట్లో ఉన్నటువంటి తర్వాత అర్ధరాత్రి ఈ నలుగురు మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి పుచ్చకాయని తిన్నారు. మరి ఇది బిర్యానీ పుచ్చకాయ తిన్న కారణంగా వచ్చినటువంటి మృత్యువేనా, లేక ఆ తర్వాత అర్ధరాత్రి ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. మృతులను అబ్దుల్లా డోగ్డియా, అతని భార్య నస్రీన్ డోగ్డియా, వారిద్దరి కుమార్తెలు ఆయేషా మరియు జైనాబ్గా గుర్తించారు.